నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ ఆల్రెడీ మనకి వచ్చేసింది గ్లిమ్సు. రికార్డ్ వ్యూస్ అయితే దూసుకెళ్ళిపోతుందనమాట. సోషల్ మీడియాని షేక్ చేస్తాంది. అలాగే మన బాలయ్య గారు బర్త్‌డే రోజు పిల్లలతో గడిపిన విషయాలు, అలాగే ఈ సినిమా ఏ ఏ సినిమాలు ఉండబోతాయని కూడా హింట్లయితే వచ్చాయన్నమాట. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు ఇక మన వీడియోలోకెళ్తే గనక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నటసింహం, మన ముద్దుల మావయ్య అని పిలుచుకునే మన బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం టీజర్ అయితే వచ్చేసిందనమాట. మన బాలయ్య గారి పుట్టినరోజు రోజున. ఈ టీజర్ అయితే మాత్రం రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. బాలయ్య గారు గత సినిమాలకి భిన్నంగా అయితే ఈ టీజర్ రావడం జరిగిందనమాట. అందరూ ఊహించని విధంగా ఫస్ట్ 'గోపీచంద్ మలినేని' గారు వింటేజ్ లుక్‌లో ఉంటదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆయన హింట్ ఇచ్చడం జరిగిందనమాట. వింటేజ్ లుక్ కాదు, యంగేజ్ లుక్ అని. సో, దానికి తగ్గట్టుగానే టీజర్‌ని ఆ రేంజ్‌లోనే మలవడం జరిగింది. ఇంకొక సస్పెన్స్ ఏందంటే ఈ టీజర్‌లో బాలయ్య గారు డైలాగ్ లేకుండా ఫస్ట్ టైం నాకు తెలిసి బాలయ్య గారు డైలాగ్ చెప్పకుండా ఒక టీజర్ అయితే నాకు తెలిసి రావడం. ఇదైతే ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. రికార్డ్ దిశగా వ్యూస్ అయితే వెళ్తా ఉన్నాయి. సినిమా అప్డేట్ కూడా దానికి తగ్గట్టుగానే ఇవ్వడం, అలాగే బాలయ్య గారి గెటప్ కుదరడము ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అంచనాలైతే పెరిగిపోయాయన్నమాట. సో, ఈ బర్త్‌డే నాడు బాలయ్య గారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందరి సినీ ప్రేక్షకులకి మంచి ఫుల్ మీల్స్ లాంటిదనమాట. కంటిన్యూస్ అప్డేట్స్ ఇచ్చారన్నమాట. అందరం ఎప్పటినుంచో అనుకున్నట్టుగానే విజయ్ కనక మెడలకి గ్రీన్ సిగ్నల్ ఉంటదని, అలాగే వివేక్ ఆత్రేయకి గ్రీన్ సిగ్నల్ ఉంటదని మనకి క్లారిటీ అయితే తెలిసిపోయింది. ఎందుకంటే బర్త్‌డే రోజు బాలయ్య గారిని కలిసి విషెస్ చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఇద్దరు డైరెక్టర్లు. ఆల్రెడీ మనకు తెలుసు వివేక్ ఆత్రేయ 'బ్రోచే వారెవరురా' అలాగే 'సరిపోదా శనివారం' సినిమాలతో తన రేంజ్ మార్క్‌నైతే క్రియేట్ చేసుకున్నారనమాట టాలీవుడ్ ఇండస్ట్రీలో. 'సరిపోదా శనివారంలో' నాని గారిని చూపించిన విధానము, అలాగే 'బ్రోచే వారెవరు'లో కూడా ఆయన తీసిన విధానానికైతే ప్రతి ఒక్కరు టాలీవుడ్‌లో చాలామంది ఫ్యాన్స్ అయ్యారనమాట ఆయన టేకింగ్‌కి. సో, బాలయ్య గారికి చెప్పిన కథ నచ్చడంతో వివేకాత్రేయ ఈ సినిమాకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసినట్టే తెలుస్తాంది మనకి. ఇకపోతే మనకి విజయ్ కనకమెడల మనకందరికీ తెలుసు 'నాంది' సినిమా, 'బైరం' సినిమాలతో నెక్స్ట్ లెవెల్ ట్రేడ్ మార్క్‌ని సెట్ చేశారని చెప్పుకోవాలి. సో, బాలయ్య గారికి చెప్పిన కథ నచ్చడంతో పుట్టినరోజు నాడు ఈ ఇద్దరు డైరెక్టర్లు విజయ్ కనకమెడల, మరోపక్క వివేకాత్రేయ ఇద్దరు కూడా కలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తా అంటే గనక ఈ 2 సినిమాలు కూడా ఓకే అయినట్టు సమాచారం. బాలయ్య గారైతే ప్రెజెంటు కంటిన్యూయస్‌గా అయితే మూవీ షెడ్యూల్‌లో అయితే పాల్గొంటన్నారు. అలాగే కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత మూవీ షెడ్యూల్ అయితే జరుగుతాంది. సినిమా ఆల్మోస్ట్ 'ఎన్‌బీకే 111' ఆల్మోస్ట్ 70% అయితే షూటింగ్ జరుపుకుంది. దసరాకి రాబోయే సినిమా మీద అయితే భారీ అంచనాలున్నాయి. సో, దానికి తగ్గట్టుగానే టీజరు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు తమన్ గారు ఇచ్చిన విధానానికి రికార్డ్ వ్యూస్ అయితే దక్కుతాన్నాయన్నమాట. సోషల్ మీడియాని షేక్ చేస్తాంది. మరోపక్క అదే బర్త్‌డే రోజు నాడు కొరటాల శివ గారు ఇచ్చిన అప్డేట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. బాలయ్య గారితో సినిమా ఉండబోతుందనేది అయితే కన్ఫర్మ్ అయిపోతాంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా అయితే ఉండబోతాంది. సో, బాలయ్య గారిని కొరటాల శివ గారు ఏ రేంజ్‌లో చూపిస్తారో మనం ఊహించుకోవచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌తోనే ఆయన ఎన్ని మిరాకిల్స్ చేశారో మనం ఊహిస్తే ఇంక గాడ్ ఆఫ్ మాసెస్ ఇంక ఏ రేంజ్‌లో ఉంటదో మన ఊహకే అందదనే చెప్పుకోవాలి. సో, ఎందుకంటే కొరటాల శివ గారి ట్రేడ్ మార్కు సెట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆయన ప్రతి సినిమాలో కూడా మనకి ఏదో ఒక సోషల్ మెసేజ్ అయితే ఇస్తూ ఉంటారు. సోషల్ మెసేజ్‌తో పాటు ఆయన మాస్ ఎలిమెంట్స్‌ని బలంగా ఉండేటట్టు నమ్ముతారనమాట. అలాంటి డైరెక్టర్‌కి మన బాలయ్య లాంటి మాస్ హీరో దొరికితే ఏ రేంజ్‌లో ఉంటదో మనకి రాబోయే గత సినిమాలన్నీ గూడా మనం చూస్తే గనక బాలయ్య ట్రాక్ రికార్డ్ అయితే సెట్ చేస్తా అన్నారు. కంటిన్యూస్ యంగ్ డైరెక్టర్లతో అయితే మూవీస్ చేయడం జరుగుతాంది. కంటిన్యూస్‌గా ఓకే చేస్తన్నారు. కథలనైతే వింటన్నారు. రీసెంట్‌గా 'అదితి రవిచంద్రన్‌తో' ఒక తమిళ్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. ఆయన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మంచి పేరుని సంపాదించారు. అలాంటి డైరెక్టర్‌తో కూడా మూవీ ఉండబోతోందని సమాచారం. ఇలా బాలయ్య గారు డే బై డే ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తూ, హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా మరొక పక్క బిజీగా ఉంటప్పటికీ సినిమాలనైతే కంటిన్యూస్‌గా చేస్తూ ఉన్నారు. సో, బాలయ్య గారి సినిమా 'ఎన్‌బీకే 111' టైటిల్ ఎప్పుడొస్తాందని నేనైతే ఈగర్‌గా ఎదురు చూస్తాననమాట. టైటిల్‌తోనే మంచి మార్కులు కొట్టేసేలా ఉన్నారు
గోపీచంద్ మలినేని గారు. సో, గోపీచంద్ మలినేని గారు ఇలాంటి వరుస 'వీరసింహారెడ్డి' లాంటి భారీ హిట్లు బాలయ్యకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి సార్. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.